బాబా వంగ. ఈమె పేరు వింటే చాలు అందరూ వణికిపోతారు. 50 ఏళ్ల కిందటే భవిష్యవాణి చెప్పగా ఈ గ్యాప్లో ఆమె చెప్పినవన్నీ నిజమవుతూ వచ్చాయి. ఇప్పటికీ బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతూ ఉండగా ఇప్పుడు ఈమె జోష్యం కూడా జనాలని భయపెట్టిస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా ముప్పులు తప్పవని చెప్పేసింది. అయితే ఈ 2025 సెకండ్ హాఫ్ గురించి కూడా మరింత భయపెట్టించే విధంగా చెప్పగా ఇప్పుడు ఆ జోష్యమే నిజమయ్యే ఆనవాలు బాగా కనిపిస్తున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. మరి ఈ ఏడాదిలో ఏం జరగనుంది? అసలు ఈ బాబా వంగ ఎవరు? ఇప్పటి వరకు ఏం జరిగాయి, ఇంకేం జరగనున్నాయి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ముందుగా బాబా వంగ ఈ ఏడాదిలో జరిగే దాని గురించి ఏం చెప్పిందో తెలుసుకుంటే, ఇప్పటికే రష్యాలో వచ్చిన భారీ భూకంపం సునామీ ఎఫెక్ట్ తీసుకురావడంతో అక్కడి వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అంతేకాదు దీని ప్రభావం జపాన్, అమెరికాతో పాటు మరో 40 దేశాల మీద కూడా ఉండగా బాబా వంగ తన జోషంలో చెప్పిన భారీ సునామీ ఇదేనంటూ అక్కడి ప్రజలైతే వణికిపోతున్నారు. అంతేకాదు ఇలాంటి ప్రమాదం గురించి ముందే ఊహించిన కొన్ని సముద్రపు జీవులు కూడా బయటకి వస్తాయని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఇక దీంతో పాటు ఈ ఏడాది మరో భయంకరమైన సంఘటన ఉన్నట్టు తెలుస్తోంది. దూరంగా ఉన్న గెలాక్సీ నుండి ఒక స్పై లాంటి మిషన్ మన భూమి వైపు వస్తుందని, అది కూడా ఈ నవంబర్లో దాడి చేసే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి వస్తువు గురించి కూడా బాబా వంగ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే జూలై 1న నాసాకు చెందిన అట్లాస్ టెలిస్కోప్ ఒక అసాధారణ వస్తువుని గుర్తించింది. ఇది గంటకి 130,000 మైళ్ల స్పీడ్తో సూర్యుడి వైపు దూసుకొస్తోంది. నిజానికి ఇది మన సౌర వ్యవస్థలోకి బయట అంతరిక్షం నుంచి వచ్చిన 3వ వస్తువు ఇది. మొదటి 2 వస్తువులు 2017, 2019లో కనిపించాయి. కానీ ఇప్పుడు చూసిన ఈ వస్తువు ఇదివరకు వాటికంటే చాలా ప్రత్యేకం. ఇది సుమారు 15 మైళ్ల రేడియస్తో పెద్దగా ఉండడంతో సైంటిస్టులు మొదట దీన్ని కామెట్ అని అనుకున్నారు. కానీ దీని వింత ప్రవర్తన కొన్ని అనుమానాలకి దారితీసింది. దీంతో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన సైంటిస్ట్ లోబ్ ఈ వస్తువు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే చెప్పాడు. అయితే గతంలో ఈయన 2017లో కనిపించిన వస్తువుల్ని ఏలియన్స్ మిషన్ అని అనగా ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాడు. ఈ వస్తువు భూమి, శుక్రుడు, అంగారకుడు, గురుడు గ్రహాలకి చాలా దగ్గరలో వెళ్తుందట. అంతేకాదు ఈ వస్తువు స్పీడ్, కదులుతున్న దిశ సాధారణంగా కాకుండా మధ్య మధ్యలో దారి మారుస్తూ ఉండడంతో ఇది ఏలియన్స్ పంపిన స్పెషల్ మిషన్ గా డౌట్ పడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే అది ఎంతటి ప్రమాదమో మనం చెప్పలేం. ఈ వస్తువు ద్వారానే ఏలియన్స్ దాడికి ప్లాన్ చేసుకుంటున్నారేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మామూలుగా ఏదైనా వస్తువు మన సౌర వ్యవస్థలోకి వస్తే సైంటిస్టులు కామెట్ లేదా ఆస్ట్రాయిడ్ అని అనుకుంటారు. కానీ ఇది వెరైటీగా ఉండడమే కాదు, ఈ నవంబర్ చివరిలో ఈ వస్తువు సూర్యుడికి దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అప్పుడు మన టెలిస్కోప్లకి ఈ వస్తువు కనిపించిందట. ఆ సమయంలో ఏలియన్స్ తమ ఆయుధాలని భూమి వైపు పంపించవచ్చని అనుకుంటున్నారు. ఇక దీనికి బాబా వంగ కూడా గతంలో అంచనాలు వేసినట్లు తెలిసింది. 2025లో మనిషి ఏలియన్స్తో కలుస్తాడని ఆమె ఊహించింది. మరి ఇప్పటికే ఈమె చెప్పినవి నిజం కాగా ఇది కూడా నిజమవుతుందేమోనని కంగారు పడుతున్నారు. మరి బాబా వంగ ఇవన్నీ ఎలా చెప్పగలిగింది? ఇప్పటివరకు ఆమె చెప్పినవి ఏం జరిగాయి అనే విషయాలు కూడా మనం ఒకసారి చూద్దాం. బాబా వంగ జనవరి 31, 1911లో జన్మించింది. అయితే తన 12 ఏళ్ల వయసులో ఆమె ఉన్న ప్రాంతంలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. దీంతో గాలి గట్టిగా రావడంతో ఆమె కళ్ళల్లో ఎక్కువగా దుమ్ము చేరడంతో దీనివల్ల ఆమె చూపు అయితే కోల్పోయింది. అయినప్పటికీ ఆమె భవిష్యత్తుని తన దివ్య దృష్టితో చూసి 12 ఏళ్ల వయసులోనే భవిష్యవాణులు రాయడం మొదలుపెట్టింది. ఇక 1970 నుంచి ఆమె చెప్పిన విషయాలు మెల్లమెల్లగా నిజమయ్యాయి. మొదట్లో ప్రజలు ఆమెని జోక్గా తీసుకున్నారు. కానీ తర్వాత ఆమె చేసిన భవిష్యవాణులపై రీసెర్చ్ చేయగా అప్పటి నుండి ఆమెని గట్టిగా నమ్ముతూ వచ్చారు. అలా 1980 నాటికి ఆమె యూరప్ అంతటా బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత ఆమె 1996 ఆగస్టు 1న చనిపోయారు. కానీ
ఆమె బ్రతికి ఉన్నన్ని రోజులు 50,079 సంవత్సరాల వరకు భవిష్యవాణి రాసింది. అంటే ఇప్పటికీ ఆమె చెప్పిన భవిష్యవాణులు ఉన్నాయనే చెప్పాలి. కానీ ఆమె బ్రతికున్నన్ని రోజులు 5,079 సంవత్సరాల వరకు భవిష్యవాణులైతే రాసింది. అంటే ఇప్పటికీ ఆమె చెప్పిన భవిష్యవాణులు ఉన్నాయనే చెప్పాలి. ఇక ఈమె అమెరికాలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కోడ్ రూపంలో రాసింది. హర్రర్ అని స్టీల్ పక్షులు దాడి చేసి భవనాలను కూల్చేస్తాయని ముందే చెప్పగా, ఈ సంఘటనలు ప్రపంచ ట్రేడ్ సెంటర్పై దాడికి సంబంధించినవని అర్థమైంది. అలాగే సోవియట్ యూనియన్ గురించి కూడా చెప్పింది. అలాగే కోవిడ్ మహమ్మారి గురించి కూడా ఆమె అప్పుడే చెప్పింది. ఆ తర్వాతే అది నిజమైంది కూడా. అంతేకాదు, అమెరికాలో 44వ అధ్యక్షుడు ఆఫ్రికన్ మూలం కలిగి ఉంటాడని చెప్పగా, ఒబామా అధ్యక్షుడిగా రావడం దీనికి ఉదాహరణ అని చెప్పాలి. 1968లో లెబనాన్లో జరిగే పెద్ద దాడి గురించి కూడా ఆమె ముందే చెప్పింది. భారత్లో ఒక మహిళా ప్రధానమంత్రిగా అవుతారని చెప్పగా, అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అవడంతో ఆమె భవిష్యవాణి మరింత నిజమైంది. ఇవే కాదు, 50 ఏళ్ల క్రితమే స్టాలిన్ మరణం, సిరియాలో సివిల్ వార్, 2004లో వచ్చిన సునామీ వంటి ఘటనల గురించి కూడా తెలిపింది. ఇక 2025 గురించి బాబా వంగా చెప్పిన భవిష్యవాణులు మరింత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ ఏడాదిలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకి పరిష్కారం దొరుకుతుందంట. అంటే క్యాన్సర్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అర్థం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకి గొప్ప శుభవార్తనే చెప్పాలి. ఇప్పటికీ శాస్త్రవేత్తలు దీనిపై చాలా ఏళ్లుగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అది ఫలితాలని ఇవ్వచ్చని అనుకుంటున్నారు. అంటే బాబా వంగ చెప్పిన ఈ భవిష్యవాణి ప్రపంచానికి ఒక గొప్ప వరం అని చెప్పాలి. అయితే 2025లో ప్రపంచంలో పెద్ద మార్పులు జరుగుతాయని ఆమె చెప్పింది. ముఖ్యంగా యూరప్లో వచ్చే విభేదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని దేశాల నాయకత్వం ఒకరినొకరు సీరియస్గా తీసుకోకపోవడం వల్ల పరిస్థితి ఇంకా దిగజారుతుందట. 2025లో కొన్ని చోట్ల వినాశనాలు ప్రారంభమవుతాయని కూడా ఆమె భవిష్యవాణి చెప్తోంది. ప్రపంచ దేశాలు ఒకరికొకరు వినడం లేదు. తమ శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. చైనా, అమెరికా, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ ఇలా అన్ని దేశాలన్నీ పరస్పర దాడులకు దిగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యూరప్లో యుద్ధాలు ఇంకా పెద్ద విధ్వంసానికి దారితీయచ్చనే, దీనివల్ల ప్రజలు మరణించడమే కాదు, అణుబాంబుల పతనంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని ఆమె చెప్పింది. యూరప్ వంటి ప్రాంతాల్లో ఒక ఉల్క పడిపోయే ప్రమాదం ఉందని, ఇది జనాభాపై భారీ ప్రభావాన్ని చూపించొచ్చని తెలిసింది. అలాగే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లుగా ఈ ఏడాది ఏలియన్ల విషయాల గురించి మరిన్ని తెలుసుకుంటామట. ఈ విషయంపై ప్రపంచంలో పలు ప్రాంతాల్లో అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఒక రహస్య ప్రదేశంలో ఏలియన్లను ఉంచి వాటిపై పరిశోధనలు చేస్తున్నారని కూడా తెలిసింది. ఇక ఆమె భవిష్యవాణి ప్రకారం 2028లో మనిషి శుక్రగ్రహం, బుధగ్రహానికి వెళ్తారని తెలిసింది. అలాగే 2033 నాటికి సముద్రాలు విస్తరించి తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉందట. అయితే ఇప్పుడు మాత్రం రష్యా, జపాన్ పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్పాలి. అదే 2033లో మహారాష్ట్ర, కేరళ, గోవా వంటి ప్రాంతాలు సముద్రం పెరగడం వల్ల పూర్తిగా నీటిలో పడిపోతాయని ఆమె జోష్యంలో ఉందని తెలుస్తోంది. ఇక 2040 నాటికి మనిషికి ఏదైనా అవయవం పాడైతే మళ్ళీ కొత్తది సెట్ చేసే టెక్నాలజీ వస్తుందట. నిజంగా ఇది గొప్ప విషయం అనే చెప్పాలి. అలా 2100 నాటికి టెక్నాలజీ చాలా అంటే చాలా ముందుకు వెళ్తుందట. 2111 నాటికి మనుషులు, రోబోట్లు ఒకేలా ఉంటారని బాబా వంగ జోష్యంలో ఉంది. అంటే రోబోటిక్ టెక్నాలజీ పెరిగిపోయి మనుషులు శరీరాల్లో రోబోటిక్ భాగాలను ఇన్స్టాల్ చేసేంత డెవలప్ అవుతుందన్నమాట. అయితే ఆమె జోష్యంలో భవిష్యత్తులో నీటిలో కాలనీలు నిర్మిస్తారని చెప్పుకురాగా, ఇప్పుడు నీటిలో హోటళ్లు, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటివి నిజంగానే ఉన్నాయి. ఇక 2196 సంవత్సరానికి కొత్త మనుషులు పుట్టే అవకాశం ఉందట. అంటే మనకి మించిన తెలివితేటలు, మనకి మించిన అవయవాలతో పుడతారట. అయితే 2201 నాటికి భవిష్యత్తు భౌతిక శాస్త్రంలో పెద్ద మార్పులు జరుగుతాయి. సూర్యుడు ఉష్ణోగ్రత మరింతగా పెరిగి భూమిపై జీవనం సవాలుగా మారుతుంది. 2288 నాటికి మనిషి టైం ట్రావెల్ సాంకేతికతను పట్టుకుంటాడు. అలాగే 2480 నాటికి భూమిపై సూర్యుడి ప్రభావం బాగా పెరుగుతుంది. భవిష్యత్తులో 2 సూర్యుళ్ళు కూడా కనిపించవచ్చని,
అవి ఒకదానితో ఒకటి పోటీ పడే అవకాశం కూడా ఉందని బాబా వంగ భవిష్యవాణిల ప్రకారం అయితే తెలుస్తోంది. 3005లో మంగళ గ్రహంపై యుద్ధం కూడా జరుగుతుందట. 3797లో భూమి నివాసయోగ్యంగా మారడంతో మనుషులు దానిని వదిలి వెళ్తారని, అలాగే ఇక 5079లో ప్రపంచం అంతమవుతుందని బాబా వంగ జోష్యంలో అయితే ఉంది. అంటే ముందు ముందు ఇంకా ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో అని మనకి ఇప్పుడే అర్థమవుతుంది. ప్రమాదాలు తప్పవని కూడా తెలుస్తోంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి బాబా వంగ జోష్యం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.